యోసేఫ్ లైఫ్లో, యోసేపు జీవితంలో ఆల్మోస్ట్ చాలా మనం సంవత్సర ఆఖరిలోకి వచ్చేసాం. ఒక్కసారి మనం నడుచుకుంటూ వచ్చిన అనుభవాలు, రెండవదిగా ప్రభు మనకు చేసిన మేళ్ళు, ఈ రెండు మనం ఒకసారి ఆలోచించే సమయం ఈ సమయం. ప్రభు మనల్ని నడిపించుకుంటూ వచ్చిన మార్గాలు, ప్రభు మనకు చేసిన మేలులు, మనం అనుభవించిన బాధ, కష్ట, హింస, మనకు వచ్చిన నష్టం, మనం పొందిన బాధ, మన మనసు నొప్పించబడ్డం, మన కాళ్ళు నొప్పించబడ్డం, మన బాధను ఉందడం, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐగుప్తు దేశంలో యోసేపు చరిత్ర మనం చూస్తే దేవుడు కరువు రప్పించాడంట. ఏం రప్పించాడు? జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడుగా, బానిసుడుగా అమ్మబడ్డాడు. సంకెళ్ళు చేత అతని కాళ్ళు నొప్పించబడింది, ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. ఒక 17 ఏళ్ల వయస్సున్న ఒక కుర్రోడు, 17 ఏళ్ళున్న వయస్సున్న ఒక కుర్రోడు, పెద్ద ఏజ్ ఏం కాదు, 17 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కుర్రోళ్ళు లేస్తేనే బాగుంటుంది. 17 ఏళ్ళ 17 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేచి నిలబడండి. ఇంకా ఎవరైనా ఉన్నా పర్వాలే. 17 ఇయర్స్, ఇంకా 17 ఏళ్ళు ఎవరు లేరా? 17, ఓకే, 17 ఏళ్ళు, 17, 17 అంటే 17 అంటే ఏదో అనుకుంటుంటారు. 17, 17, 7-1 కాదు, 17, 17 ఏళ్ళ చిన్న కుర్రాడు. ఆమె మీలైతే ఎక్కువ మంది ఉంటారు. 17 ఏళ్ళు వద్దులే, మీ ఆడపిల్లల వయసు పరిచయం చేయకూడదు. ఆమె 17 ఏళ్ళు అంటే 30 ఆమె కూడా లేచి నిలబడుతుంది, ఎందుకంటే అట్లా ఫీల్ అవుతుంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. 17 ఏళ్ళ వయసు అంటే చాలా చిన్న ప్రాయం. 17 అంటే 10th క్లాసా, ఇంటర్మీడియటా? ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనమాట. ఇంటర్మీడియట్ +1 కానీ +2 కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుర్రోడు. నాకు ఈ యోసేపు చరిత్రను చదువుతూ ఉంటే అసలు ఇది న్యాయమేనా? అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 75 ఎంతండి ఆ వయసు? అంటే లైఫ్లో ఎన్నో చూస్తుంటాడు, అప్పటికే కష్టాలు నష్టాలు అని చవి చూస్తుంటాడు. సో ఒక పరిపక్వత అనేది వచ్చి ఉంటుంది జీవితంలో. సరే పండాడు అనుకోవచ్చు. 75 ఇయర్స్లో పిలిచాడు, బయలుదేరమన్నాడు, చాలా కష్టాలని ఎదుర్కొన్నాడు. ఓకే, ఆ ఏజ్కి ఓకే. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇస్సాకు జీవితంలో కరువు రావడం, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దండో, ఆ తర్వాత ఆయన బావులు త్రవ్వితే శత్రులు పూడి చేయడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇస్సాకు ఏజ్ ఎంత? ఒక 40 ఏళ్ళు ఉంటుంది. తనకు పెళ్ళైనప్పుడు 40 ఏళ్ళు కదండి, పెళ్ళైన తర్వాత కదా ఇదంతా. మనుషులందరికీ పెళ్ళైన తర్వాత కదా ఈ సమస్యలండి, పెళ్ళి కాకపోతే ఏ సమస్య ఉండదు. సో 40 ఏళ్ల తర్వాత తనకి వాళ్ళందరూ ఏజ్ను మనం గమనించుకుంటూ వస్తే సరే, ఒక పెద్ద ఏజ్, ఒక 17 ఏళ్ళ ఒక చిన్న కుర్రోడ్ లైఫ్లో ఇన్ని అవసరమా? ఎన్ని ప్రాబ్లం అవసరమా? కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. యోసేపుని ఐగుప్తుకి దాసుడుగా దేవుడు ఆయన అమ్మివేయబడలేసిన పరిస్థితి వచ్చింది. సంకెళ్లతో ఆయన కాళ్ళు సంకెళ్ళు బిగించి ఈడ్చుకుంటూ ఎడారిలో నడిచాడు. అండ్ ఇనుము అతని ప్రాణాన్ని, అంటే ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లు ఉంటుంది, ఆయన మెడకి సంకెళ్ళు బిగిస్తే, మెడకు సంకెళ్ళు బిగించి కాళ్ళకి సంకెళ్ళు బిగిస్తే మెడ కాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చాడు. ఒక 17 సంవత్సరాల ఒక కుర్రోడు, 17 సంవత్సరాల కుర్రోడు నిర్దాక్షిణంగా అన్నదమ్ములందరూ కలిసి కుట్ర చేశారు. వయసు ఎంత? కొన్నిసారి అనిపడుతుంది, వాళ్ళ వయసు ఎంత? ఆ చిన్నపిల్లల మీద ఎందుకు పడతారు? ఆ చిన్నపిల్లల మీద ఎందుకు దౌర్జన్యం? మన స్థాయిని బట్టి మనం ఫైట్ చేసినా పర్వాలేదు, నా ఏజ్ని బట్టి నేను గొడవ పెట్టుకున్నా పర్వాలేదు. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళతో ఏంటి పేచి, వాళ్ళతో ఏంటి గొడవ అనిపిస్తుంది కొందరు విషయంలో. 17 ఏళ్ల వయసులో ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు గుండా దేవుడు ఆయన తీసుకెళ్లారు. ఇంచుమించు 13 సంవత్సరాలు ఆయన బాధలు పడ్డాడు. 13 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పోతిఫర్ గారి ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు, 10 ఏళ్ళు ఒక ఇంట్లో బానిసలుగా బతికాడు. ఇవన్నీ తెల్లారి లోపల జరిగిన కార్యాలు కాదు, చూస్తుండగా నా పని కాదు. 10 సంవత్సరాలు బానిసగా ఒక ఇంట్లో పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. తను చేయని నేరానికి 3 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మీలో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
కారణాలు అడుగును, ఎందుకు వెళ్ళారని అడుగును. సరే, వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్, ఆ కష్టం. జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైల్లో ఉండొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పేమీ లేదు. యోసేపు గారే పోయి వచ్చాడు, పేతురు గారే ఉన్నాడు అంటే కారణాలు ఏదైనా కావచ్చు. జైల్లో ఉండొచ్చిన వాళ్ళు, ప్రైజ్ లార్డ్, కారణాలు అడగను నేను ఎందుకు వెళ్ళానంటే. ప్రైజ్ లార్డ్. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ చిన్న కుర్రోడికి అంటే మామూలుగా టీనేజ్ అనుకోండి, 17 years అంటే టీనేజ్, లేకపోతే యూత్, అసలు సంతోషంగా సంబరం చేసుకుంటూ అదొక ప్రపంచం అంతేక. ఆ టీనేజ్ కానీ ఆ యూత్ ఏజ్ కానీ అదొక అద్భుతం అంతేక. ప్రైజ్ లార్డ్. నేల మీద ఉన్నట్టుంటాం కానీ మనం నేల మీద ఉంటాం, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. అదొక ఉత్సాహం, ప్రతిదీ ఆశ్చర్యం ఆ వయసులో. ప్రైజ్ లార్డ్. ఒంటి నిండా బలం ఉంటుంది, కంటి నిండా చూపులు ఉంటాయి, అదొక ఉత్సాహం. అలాంటి ఒక ఏజ్లో ఒక బానిసుడిగా ఏంటంటే ఆయన కాళ్ళు నొప్పించబడి, ఆయన మెడ నొప్పించబడి, ఆ తర్వాత దాసుడుగా అమ్మబడి, ధాన్యమత, ఇన్ని పోరాటాలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు, ఎందుకు దేవుడు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఆ శ్రమలన్నీ దాటిన తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీదకి దేవుడు తన అధికారిగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టి. పెద్దలకు బుద్ధి చెప్పగలిగిన స్థాయికి ప్రభు తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో పెద్దలందరికీ బుద్ధి చెప్పగలిగిన స్థాయికి, ఓ ఉన్నతమైన స్థితికి దేవుడు ఆయన తీసుకొచ్చారు. ప్రియమైన వాళ్ళారా, నేను విశ్వసిస్తున్నాను ఈ సంవత్సరం అంతా మీరు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. అసలు నాకే ఎందుకు, నా వయసుకి నేను అనుభవిస్తున్న కష్టానికి సంబంధం ఉందా, నన్నే ఎందుకు దేవుడు ఇలా బాధించాడు, నన్నే ఎందుకు ఈ మార్గంలో నడిపించాడు, నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఈ సంవత్సరం నా సమస్య పరిష్కరించబడలేదు అని ఎన్నో సమస్యల గుండా నీవు యాత్ర చేస్తూ ప్రయాణం చేస్తూ వచ్చావేమో. నా దేవుడు, నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, రాబోతున్న సంవత్సరాన్ని నా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. అధికారిగా ప్రభు నేను మార్చబోతూ ఉన్నాడు. అనేకులను ఏలుబడి చేసే స్థాయికి ప్రభు నేను నడిపించబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నేను నియమించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది.